ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది అని లండన్ వెళ్తూ ఐపాక్ అభినందన సభలో చెప్పిన మాట నిజమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి దేశం గర్వించదగ్గ ఈరోజు దేశంలో ఏమవుతుందో, దేశంలో ఎన్ని వస్తున్నాయో మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో కనివిని ఎరగని మెజార్టీ, అంటే కనివిని ఎరగని మెజార్టీతో ఒక్కొక్క సీటు గెలుస్తుంటే 30,000, 40,000, 50,000, 70,000 పైచిలకు మెజార్టీలతో జనాలు ఒక కసితో గవర్నమెంట్ని ఓడించడానికి ఏ ఓటైతే వేశారో ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మేమందరం మొత్తం టోటల్గా ఆర్పీ గారు అవ్వచ్చు, అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా, లేకపోతే పాలన మేము పార్టీ రావాలా, పార్టీ ఓడిపోవాలా కాదు. రాష్ట్రంలో ఈరోజు అంధకార పాలన, రౌడీజం పాలన, ఒక సైకో పాలన పోవాలి. చంద్రబాబు గారు రాజధాని రావాలి, రాజధాని కట్టాలి. విశాఖపట్నం ఫైనాన్షియల్గా ఒక సినీ హబ్గా మొత్తం డెవలప్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు అధోగతి పాలు అయిపోయింది. పోలవరం మొత్తం టోటల్గా నాశనం అయిపోయింది అని దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రావాలనుకున్నామో, కూటమి రావాలనుకున్నామో, ప్రజలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రజలు తిరగబడితే ఎవరు తట్టుకోలేరు. రాత్రి 1 గంట దాకా మేము ఆ రోజు చెప్పాం, తినడనక తిప్పలనక పిల్లలకు పాలు లేకపోయినా ఓటు వేసి మేము ఆ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిని గెలిపించడానికి ఆ రాత్రి అనక దేశం విడిచి దేశంకి వచ్చారు. అందరూ వచ్చి ఈరోజు బంపర్ మెజార్టీతో 165 పైచిలకు సీట్లు ఇచ్చారు. మేము ముందే ఆ రోజు అన్నాం, వేవు కొడితే మాత్రం 150 నుంచి 160 సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్తే కేకే సర్వేని సమర్థించాం. ఎస్ కరెక్ట్. ఆరామ్ అస్థాన్ గారి సర్వే అమ్ముడుపోయింది. ఆరామ్ అస్థాన్ గారి వైసీపీకి అమ్ముడుపోయాడు. 2 రోజుల ముందు ఆల్రెడీ జడ్పీటీసీ వైసీపీ వాళ్ళందరూ సన్మానం చేశారు, అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు నిర్ణయం నిజం చేశారు. నిజం చేసి ఈరోజు మొత్తం ఏదైతే మొత్తం టోటల్గా ఉందో 165 సీట్లు గెలవడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడని ఏదైతే అన్నామో, మా వ్యక్తిగత సమాచారం ప్రకారం 9వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని మాకు సమాచారం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీ 165 సీట్లు కూటమికి ఇచ్చారు. అవి ఈరోజు మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన రాజధాని మనకు పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. విశాఖపట్నంలో ఏ మాట అయితే అన్నామో ఆ మాట ప్రకారం గవర్నమెంట్ స్టూడియోలు కానీ విశాఖపట్నం మొత్తం టోటల్గా ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి. ఇక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనే సినీ ఇండస్ట్రీ నుంచి మొత్తం ఎవరైతే కొంతమంది బయటికి రాపోవచ్చు, కొంతమంది లోపల సపోర్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సినీ ఇండస్ట్రీకి కులమత భేదాలు ఉండవు. సినీ ఇండస్ట్రీకి ఏ కుటుంబం ఎవరు గెలిస్తే ఆ కుటుంబంతో మేము కలిసి ఉండి మా సినీ కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. అలాంటి విషయాల్లో సినిమా మేము ముందుకు రావచ్చు, కొంతమంది మా వెనకాల ఉండొచ్చు, లేకపోతే కొంతమంది రాకపోవచ్చు. కానీ ఏ మాట చెప్పినా మా సినీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. కట్టుబడి మా ఇండస్ట్రీ బాగుంటుంది, మా ఇండస్ట్రీ కూడా ఈరోజు నిలబెడతాం.